ఈరోజు మేము చిత్రాడ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెళ్తున్నాము. ఇక్కడ స్వామివారి విగ్రహం చెరువులో దొరికిందండి. ఆ విగ్రహాన్ని తీసి చెరువు మధ్యలో ఇలా గుడిలా కట్టి స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ స్వామివారికి మనం ఏం కోరుకున్నా అది నెరవేరుతుందండి. మరి స్వామివారిని నేను ఒక్కదాన్ని దర్శించుకుంటే ఎలా? మీరు కూడా దర్శించుకొని మీ కోరిక ఏమైనా ఉంటే చెప్పుకోండి స్వామివారికి. స్వామివారు మీ కోరికను తప్పకుండా నెరవేరుస్తారు. ఇదిగోండి లక్ష్మీ నరసింహస్వామి వారు ఎంత అద్భుతంగా అలంకరించారో చూసారా? చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉన్నారో అసల. ఇదంతా చూసి పొలం అనుకోకండి ఫ్రెండ్స్. అదంతా చెరువు. ఈ చెరువులోనే స్వామివారు విగ్రహం దొరకడం జరిగింది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మేము పిఠాపురం వెళ్ళడానికి బయలుదేరాము ఫ్రెండ్స్. ఇక్కడ 18 శక్తిపీఠాల్లో ఒకటి అయిన 10వ శక్తిపీఠం పురోహితిక అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే త్రిగయ క్షేత్రాల్లో ఒకటి అయిన పాదగయ అంటారు దీన్ని. ఇక్కడ పిండ ప్రదానం చేసినా కూడా పితృదేవతలకి మోక్షం కలుగుతుందని ఇక్కడ ప్రజలు నమ్ముతుంటారు. చూడండి ఇతనే గయాసురుడు. దీన్ని కుకుటేశ్వర స్వామి దేవాలయం అని కూడా అంటారండి. కుకుటేశ్వర స్వామి అంటే ఇంకెవరు కాదండి మన శివయ్యే. శక్తిపీఠం అనేది ఈ దేవాలయానికి 1 కిలోమీటర్ దూరంలో పడడం జరిగింది. అంటే సతీదేవి శక్తిపీఠం అండి. కాకపోతే అయ్యవారు పక్కనే అమ్మవారు కూడా ఉంటే బాగుంటుందని ఆ అమ్మవారి శక్తిపీఠాన్ని తీసుకొచ్చి ఇక్కడ కుకుటేశ్వర స్వామి దేవాలయం పక్కనే ప్రతిష్ఠించడం జరిగింది. మనం ఇక్కడ అమ్మవారిని, అయ్యవారిని ఒకేసారి దర్శించుకోవచ్చు. మా కన్నయ్య చూసారా గోమాతకి ఎంత చక్కగా మొక్కుకుంటున్నాడో. ఇదిగోండి ఇదే పురోహితిక అమ్మవారి దేవాలయం. అది ఏమో కుకుటేశ్వర స్వామివారి దేవాలయం. నందీశ్వరుడు చూసారా ఎంత ముచ్చటగా ఉన్నారో. నందీశ్వరుని చెవిలో ఏం కోరుకున్నా అది నెరవేరుతుందని నేను నమ్ముతానండి. మరి మీరు నమ్ముతారా? ఇదిగోండి ఇతనే మన కుకుటేశ్వర స్వామివారు, మన శివయ్య. అమ్మవారిని కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను. బట్ అవ్వలేదు వీడియో తీయడం. సారీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.